హలో అందరికీ గూడూరు రుచులకు స్వాగతం. ఈరోజు మనం పందిరి చిక్కుడుకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూస్తాం. ముందుగా పందిరి చిక్కుడుకాయలని చిన్న చిన్న ముక్కలుగా ఒలిచి పెట్టుకోవాలి. తర్వాత వాటిని గిన్నెలో వేసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక 3 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకొని, తర్వాత 1.5 గ్లాస్ నీళ్లు వేసుకొని ఉప్పు వేసి దబర్లో వేసి ఉడకబెట్టాలి. మెత్తగా ఉడికేంత వరకు ఉడకబెట్టుకుంటే బాగుంటుంది. కుక్కర్లో కంటే దబర్లో పెట్టుకుంటే బాగుంటుందండి. ఈ విధంగా ఉడికిన తర్వాత నీళ్లు వంచి పెట్టుకొని చల్లారనివ్వాలి. చల్లారిన చిక్కుడుకాయల్ని వాటర్ అంతా పిండి పెట్టుకోవాలి. వాటర్ పిండితే టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా వాటర్ పిండి పక్కన పెట్టుకొని తర్వాత బాండాలు పెట్టుకున్నాం తాలింపు కోసం. బాండాలు పెట్టుకొని కొద్దిగా ఆయిల్, కొంచెం జీలకర్ర, తెల్లగడ్డ వేసుకొని తాలింపులో వేపుకుందాం. వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని తర్వాత మనం పిండి పెట్టుకున్న చిక్కుడుకాయలు కూడా వేసి కొంచెం సేపు వేపుకోవాలండి. కొంచెం సేపు వేగిన తర్వాత కారం, పప్పులు బాగా వేయించుకొని పొడి కొట్టుకున్న ఆ పొడిని వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. అది కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు అలా వేగనిస్తే అంతేనండి. టేస్టీగా ఉండే ఈజీ అండ్ టేస్టీ చిక్కుడుకాయ ఫ్రై రెడీ. ప్లీజ్ లైక్, షేర్.